లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో సోమవారం లయన్ కోట సతీష్ కుమార్ తన తాతగారైన కోటమల్లయ్య జ్ఞాపకార్థం గొల్లపల్లి బస్టాండ్ మరియు ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో మొదటి రోజు అందరికీ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి ఒకసారి మజ్జిగ, ప్రతిరోజు చల్లని నీళ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. తీవ్రమైన ఎండలతో దాహార్తితో అల్లాడిపోతున్న జనాలకు ఈ రోజు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అనేక దేవాలయాల్లో జరిగే ఉత్సవాలలో అన్న వితరణ కార్యక్రమాలు కోట సతీష్ నిర్వహిస్తారని ప్రశంసించారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందించే విధంగా భగవంతుడి ఆశీస్సులు వారికి కలగాలని కోరారు. ఇక కోట సతీష్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ద్వారా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యరావుల రామచంద్రం, సెక్రటరీ నాయని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల మల్లారెడ్డి, డిస్ట్రిక్ట్ కేబినెట్ మెంబర్స్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, నందికిషన్, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు పెంచల్ల రవి, పాటి దేవయ్య, ముత్యాల కృష్ణారెడ్డి, చేపూరి రాజేశం మొదలగు వారు పాల్గొన్నారు. కోట సతీష్ గారి సహకారంతో ఎన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని, వారి సేవలు మరవలేనివని కొనియాడారు. గొల్లపల్లి కూడలిలో వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు, తర్వాత వివిధ పనుల మీద వచ్చేటువంటి వారి సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 12 లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎల్లారెడ్డిపేట శాఖ ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఈ వేసవిలో ప్రయాణికులను, తర్వాత వివిధ ప్రజల్ని ఉద్దేశించి వేసవిలో వాళ్ళ దాహార్తిని తీర్చే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా గొల్లపల్లితో పాటుగా ఎల్లారెడ్డిపేట బస్టాండ్, పాత బస్టాండ్ ఆవరణలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం ప్లస్ ఈ సంవత్సరం కూడా మన లయన్ కోట సతీష్ గారు ఈ చలివేంద్ర నిర్వహణ కొరకు తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. తను ఈ చలివేంద్రంతో కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల పునరుద్ధరణలో భాగంగా, తర్వాత వివిధ దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాల్లో అన్నప్రసాద వితరణ కూడా తన వంతు సహకారాన్ని చేస్తున్నందుకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎల్లారెడ్డిపేట తరఫున తనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా హాజరైనటువంటి లయన్ మిత్రులకి, వివిధ మిత్రులందరికీ కూడా మరొకసారి ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి కోట సతీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా అతడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలకు సహకారం అందించడం జరిగింది. దాన్ని కొద్దిగా బ్రీఫ్గా మీ ముందట ఉంచదలుచుకున్నాను. గాలంగుట్ట, మన గొల్లపల్లి గాలంగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కు పూర్తిగా ఇసుక, సిమెంటును పూర్తిగా తన వంతు సహకారంగా అందించడం జరిగింది. తర్వాత ఇక్కడ మార్కండేయ స్వామి టెంపుల్కు ధ్వజస్తంభం అందించడం జరిగింది. గీతా మందిరానికి తన వంతు సహకారంగా మండప నిర్మాణానికి మొత్తం ఇసుకను, తర్వాత గ్రానైట్ను అందించడం జరిగింది. కన్యాకా పరమేశ్వరి టెంపుల్కు కూడా ఇసుకను అందించడం జరిగింది. ఈ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో అటెండర్ లేకపోవడం వల్ల అటెండర్కు స్వీపర్ లేడు అనే ఉద్దేశంతో 50,000 రూపాయలు ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి వాళ్ళకి జీతం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏది అడిగినా కానీ తన వంతు సహకారంగా స్పందించి ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ఇంకా కొన్ని ముందుంచడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మాకు లయన్స్ క్లబ్కు సహాయ సహకారాలు అందించు మాకు వెన్నెముకగా నిలబడుతున్నటువంటి కోట సతీష్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి లయన్ మిత్రులందరికీ, ఇంకా పెద్దలకు, రాజకీయ నాయకులకు, మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట సంబంధించినటువంటి జోన్ చైర్మన్, తర్వాత డిస్ట్రిక్ట్ కేబినెట్ మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత మా నంది కిషన్ అన్నకు, ఇంకా లయన్ మెంబర్ మిత్రులందరికీ, మా కోట సతీష్ తండ్రి అయినటువంటి మన రాయేశం గారికి, అందరికీ, మన చేపు రాయేశం గారికి, ఇంకా వార్డు మెంబర్లు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.